జగన్ టైంలో రైతులకి 12,500 ఇస్తానని 7,500 ఇచ్చాడు. ఏదైతే మొత్తం 12,500 తనివ్వాలి కదా! కేంద్రాన్ని అతనెట్లా లెక్కేసుకుంటాడు అని ప్రశ్నించారు చంద్రబాబు, లోకేష్. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళొచ్చి 20,000 ఇస్తానని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ 14,000 రూపాయలే ఇస్తున్నారు. అట్లాగే జగన్ టైంలో 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానని చెప్పి 13,000 ఇచ్చాడని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు వీళ్ళు 13,000 ఇస్తున్నారు. కాకపోతే అందరికీ అన్నది ఇస్తున్నారు. అంతవరకు కరెక్ట్. మంచిది మంచిగా అని చెప్పుకోవాలి, చెడుని చెడుగా అని చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్ ఇచ్చిన పథకాలన్నింటినీ మేమేం తీసేయము, పైగా మేము ఎక్కువ ఇస్తాం అంటూ సూపర్ 6 అనౌన్స్ చేశారు. జగన్ ఇచ్చినటువంటి పథకాలలో కీలకమైనటువంటిది రుణమాఫీ. 5 ఏళ్లలో వాళ్ళ డ్వాక్రా రుణమాఫీ చేసుకొచ్చాడు. అంటే అంతకుముందు డ్వాక్రాకి కట్టింది 10 లక్షల రూపాయలు కడితే 10 లక్షలు, 20 లక్షలు కడితే 20 లక్షలు, 30 లక్షలు కడితే 30 లక్షలని 5 కిస్తీల కిందన విడదీసి డబ్బులు కట్టుకొచ్చాడు జగన్. తద్వారా అంతకుముందు కట్టేసిన మహిళలకి డబ్బులు వెళ్ళినాయి. 1,00,000 రూపాయలు కట్టినటువంటి వాళ్ళకి ఏడాదికి 20,000 రూపాయలు చొప్పున వచ్చినాయి. 2 లక్షలు కట్టిన వాళ్ళకి 40,000 రూపాయలు చొప్పున వచ్చినాయి. 3 లక్షలు కట్టినటువంటి వాళ్ళకి 60,000 రూపాయలు చొప్పున వచ్చినాయి. అది జగన్ చేసుకొచ్చాడు. ఇప్పుడు అసలు ఆ ఊసు లేదు, ఆలోచన కూడా లేదు. 0 వడ్డీ రుణాలు ఇచ్చాడు జగన్, వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చాడు. అవి ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నటువంటి దాన్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. మహిళల కేంద్రంగా పథకాలని జగన్ అమలు చేస్తే ఇప్పుడు చేయట్లేదు. అప్పట్లో బ్యాంక్ లింకేజ్తో పొదుపు మహిళలకి 1,70,000 కోట్ల రుణాలు. ఇది ఇప్పుడైనా వస్తాయి మేబీ, అందులో ప్రాబ్లం ఏం రాదు. కాకపోతే స్త్రీనిధి ద్వారా దాదాపు మరో 13,172 కోట్ల రుణాలు ఇవి కూడా ఇప్పుడు కూడా ఇస్తారు. కాకపోతే 0 వడ్డీ అమలుతో 5,000 కోట్ల మేర మహిళలకు ప్రయోజనం. ఇది అంటే వాళ్ళు డబ్బులు కట్టేస్తే అప్పు సకాలంలో చెల్లించిన వాళ్ళ వడ్డీ ప్రభుత్వం కట్టేది. అది ఇప్పుడు ఇవ్వట్లేదు అన్న పాయింట్ హైలైట్ చేసుకొచ్చారు. ఏదైతే రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలకు ఏటా 18,000 చొప్పున ఇస్తానన్నటువంటి హామీ ఏది అన్నటువంటి నిజం. ఇప్పటికే 18 నెలలు అయిపోయింది, 15 నెలలు అయిపోయింది అనుకుంటా. ఇది మే జూన్ నుంచి లెక్కేసుకుంటే కనుక జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 16 నెలలు కంప్లీట్ అయింది. 16 నెలల్లో 1,100 లాస్ అయినట్టు. ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అన్నారు, అది లాస్ అయినట్టే. అట్లాగే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత ఇట్లాంటివి ఏమీ ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేసుకొచ్చారనమాట ఓవరాల్గా.